హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఆట కథరా శివ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలి అనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచల శివ అని తలుస్తూ అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన. నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మికవేత్త పరిచయం అయ్యాడు. అలజడి లేని జీవితాన్ని గడపాలంటే ఏమి చేయాలి అని ఆసక్తిగా ఆ యువకుడు ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు. ఆధ్యాత్మికవేత్త చిరునవ్వు ముఖంతో ఇద్దరూ ఆడగలిగి ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. గిరి ప్రదక్షిణం అనేక సార్లు చేసి ఉన్న ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ ఇద్దరు ఎలా గెలుస్తారు అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మికవేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా, మీరు చెప్పింది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని 50 మంది ఆడినా అందరూ గెలుస్తారు. అంతేకాదు, అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను అంటూ ఆధ్యాత్మికవేత్త మరింత వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది ఆ యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందు వెనక చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. జారిపోయిన చోటే వెదుక్కోవాలి అన్న సామెత గుర్తుకొచ్చింది. చెప్పిన మహానుభావుడి దగ్గర నుంచే సమాధానం రాబట్టాలని ఆధ్యాత్మికవేత్తను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలాగైతే ఏమి, ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసబోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి, మీరు సమాధానం చెప్పకపోతే నా తల బద్దలైపోయేలా ఉంది అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త, విచిత్రం ఏమిటంటే 100 మంది ఆ ఆట ఆడినా 100 మంది గెలుస్తారు. అదేమిటంటే ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే, ఓటమి పాలయ్యేవారు ఎవరు ఉండరు అని సమాధానమిచ్చి అక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు. నిజమే, జీవితం అనేది ఒక ఆట లాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం ఓ అందమైన పూలతోట అవుతుంది. దానికి వయస్సు, భాష, సంపద, లింగం, ప్రాంతం, కులం, మతం అనే హద్దులు, సరిహద్దులు ఉండవు అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఆట కథరా శివ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.